గౌరవించడం, మోకాల్లోనే అంటానే దేవునికి విధేయత చూడడం, వేడుకోవడానికి దేవుని దగ్గర మోకాళ్ళు వంగే దాన్ని ఏమంటామంటే లోబడటం. ఈ అర్థాలన్నీ కూడా సాగిల పడటం కూడా, ఈ అర్థాలన్నీ కూడా మోకాల్లోనే స్థితికి వస్తుంది. మోకాళ్ళు వంగడం అనగానే నాకు ఆంటీ గుర్తొస్తుంది. వచ్చినప్పటి నుంచి 50 నిమిషాలు మోకాళ్ళు వంగి ఉంటుంది. ప్రతి వారం నేను గమనిస్తాను. ఎప్పుడైతే మనము మోకాల్లోని దేవుని దగ్గర విధేయత చూపిస్తామో దేవుడు మనకున్నటువంటి శాపాల నుంచి, మనకున్నటువంటి అనారోగ్యాల నుంచి ఆయన విడుదల చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ అనుభవం కలిగి ఉంటావో ఆయన కరుణ నీ పైన ఉంటుంది. ఎలా ఆయన కరుణ నీ వైపు ఉంటుంది? ఆయన దగ్గర నువ్వు మోకాళ్ళ అనుభవం కలిగి విధేయత కలిగి లోబడి ఉంటే ఆయన కరుణ నీ మీద ఉంటుంది. కరుణ ఎలా ఉంటుందంటే, మన సంఘంలోనే బ్రాంచ్ సంఘంలో ప్రసాద్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన డ్రైవింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు, బస్సు డ్రైవర్గా చేస్తూ ఉంటాడు. ఈ బస్ డ్రైవింగ్ చేసేటప్పుడు పోయినసారి వరదలు వచ్చినప్పుడు రాజంపేట దగ్గర ఆయన బస్సులో వెళ్తూ ఉన్నాడు. నీళ్లు కట్ట దిగిపోయి వచ్చేసినాయి. అయితే ఈ బస్సులో ఉన్న వాళ్ళంతా కూడా దిగిపోయినారు. ఒక 5 మంది మిగిలినారు. 5 మంది మిగలంగానే ఈ 5 మంది లోపల ఉన్నారు. ఈ అన్న కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు, కండక్టర్ ఇంకొంతమంది ఉన్నారు. ఈ ముగ్గురు కూడా లోపలే ఉన్నారు. ఈయనొక్కడు బస్సు పైకి ఎక్కినాడు. బస్సు పైకి ఎక్కి దేవుని దగ్గర మోకాల్లోని బస్సు పైనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా నీ చిత్తమైతే నన్ను బ్రతికించు అంటే ఆయన ఆ శాపకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో ఇంకా చనిపోయే స్థితి అది. మిగతా 4 చనిపోయినారు, ఈయనొక్కడు బ్రతికున్నాడు ఆ బస్ పైన. చుట్టూ నువ్వు గమనిస్తే అంతా నీళ్ళే, బస్సు అంతా మునిగిపోయింది. ఇప్పుడు ఆయనకు ఒక్కడే దారి. ఎవరంటే దావీదు కుమారుడు దేవుడు. ఆయనతోనే ఇంకా ఆయన అడగాలి. ఇప్పుడు ఆయన ఆ బస్ పైన దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ప్రభువా నన్ను కాపాడు, నాలో ఉన్నటువంటి ఈ స్థితి నుంచి నన్ను బ్రతికింపచేయి అని అడిగినప్పుడు కొద్దిసేపటి క్రమంగా దేవుడు ఆ నీటిని తగ్గించేశాడు. ఒక 4-5 గంటలు ఆయన బస్ పైన ఉండంగానే ఇంతలో రక్షించే వాళ్ళు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళి కాపాడినాడు. ఇప్పుడు ఆయన దేవుని దగ్గర లోబడి ఉన్నాడు, ఆడ విధేయత చూపినాడు. అయితే ఆయన ముందు నుంచి కూడా పరిచర్యలో చాలా విధేయత చూపి తిరుగుతూ ఉంటాడు. పరిచర్య అంటే చాలా ఇష్టంగా ఉంటాడు, దేవుని పని అంటే ముందు ఉంటాడు. ఆ విధంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి 5 మంది చనిపోయినప్పటికీ ఈయనొక్కడు బ్రతికే విధంగా దేవుడు ఆయన్ని కాపాడాడు. ఈ స్థితి ఆయనకి ఏ విధంగా వచ్చింది? ఆయన దేవుని కరుణ ఆయన మీద ఉంది కాబట్టి, దేవుని దగ్గర లోబడి విధేయత చూపించేవాడు కాబట్టి ఆయన బ్రతికింపజేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనకు ఏదైనా సమస్యల్లో ఉన్నామో, మన కుటుంబాల్లో శాపాలు కానీ అనారోగ్యాలు కానీ, ఒకవేళ క్షీణించే స్థితి, కుష్ఠత్వం, వీటన్నిటికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులు మన కుటుంబాల్లో ఉన్నప్పటికీ దేవుడు దగ్గర నువ్వు ఈరోజు మోకాళ్ళని అడిగినప్పుడు దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? మనం అందరం మోకాల్లోని దేవుని దగ్గర విధేయత కలిగి ప్రార్థన చేయాలి. ఏది మోషేనే తిట్టైనా కూడా అంతే కదా. ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఇక్కడ మోకాల్లోని ఈయన దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను శుద్ధినిగా చేయి. దేవుని నీ మీద కరుణ ఎప్పుడైతే నీవు లోబడి ఉంటావో, మోకాల్లోని దేవుని దగ్గర అడుగుతావో, దేవుడు నీకు ఆయన కరుణ ఉంచి నీ జీవితంలో ఉన్నత స్థితికి కూడా తీసుకొస్తాడు. యోబు గారిని మనం గమనించినట్లయితే దేవుని కరుణ ఆయన మీద ఎట్లా ఉంది? సాతాను ఆయన కుటుంబం అంతా కూడా చంపేసినాడు. 10 మంది బిడ్డలు, సంతానం అంతా కూడా సాతాను ఏం చేశాడు? ఒక్కొక్కరిని చంపేశాడు. చంపేసిన తర్వాత ఈ సాతాను యోబు గారిని కూడా చంపడానికి దేవుని దగ్గర వెళ్ళి పర్మిషన్ అడిగితే దేవుడు పర్మిషన్ ఇవ్వలా. ఎందుకని ఇవ్వలేదు? ఆయన ఫస్ట్ నుంచి ఆయన ధనికుడిగా ఉన్నప్పటి నుంచి ఆయన పుండ్లతో రక్తం కారుతా ఉన్న స్థితిలో కూడా ఆయన దేవుని దగ్గర విధేయత కలిగి ఉన్నాడు. దేవుని దగ్గర మోకాల్లోనే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ఆయన మోకాల్లోనే ప్రార్థన చేసేవాడు కాబట్టి దేవుడు ఆయనను కరుణించి
శాపకరమైనటువంటి ఆ స్థితి నుంచి దేవుడు మళ్ళా ఉన్నతమైన స్థితికి కలుగు చేసి మంచి ఆరోగ్యాన్ని ఆయన కలుగు చేశాడు. చేయలేదా? చేశాడు. అయితే పిల్లలందరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? విందులు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు తండ్రి భక్తి చేస్తే పిల్లలు బ్రహ్మాండంగా ఉంటామనే స్థితి లేదు. ఎవడు మోకాళ్ళని ప్రార్థన చేస్తాడో వాడే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. దేవుడి కరుణ ఉంటుంది. ఇక్కడ యోబు గారి పరిస్థితి కూడా అదే. దేవుని దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన బ్రతికాడు. ఆయన బిడ్డలు ఏమైపోయారు? ప్రార్థన లేదు, మోకాళ్ళు వంగడం లేదు, దేవుని దగ్గర లోబడే స్థితి లేదు. గనుక వాళ్ళంతా కూడా ఒకటేసారి చచ్చిపోయారు. గనుక ప్రతి ఒక్కరం కూడా మనం దేవుని దగ్గర విధేయత కలిగి ఉండాలి. మోకాళ్ళని ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ అనుభవం కలిగి ఉంటామో దేవుడు మనల్ని శాపాల నుంచి విడుదల చేస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ మోకాల్లోనే వ్యక్తి దేవుడు వచ్చిన తర్వాత వచ్చాడా? దేవుడు రాకముందే వచ్చాడా? చదువుదాం. కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ఆయన వచ్చేసాడు. ఈరోజు దేవుడు ఇక్కడికి ఎన్ని గంటలకు వచ్చి ఉంటాడు? ఈ మందిరంలోకి ఎన్ని గంటలకు వచ్చి? ఒక 10 గంటలకు వచ్చి ఉంటాడు అనుకో. మనం 11 గంటలకు వచ్చిన్నాం అనుకో. దీన్ని విధేయత అంటామా, దేవుని దగ్గర సాగిల పడడం అంటామా? ఇప్పుడు ఈ కుష్ఠరోగి బాగుపడడానికి కారణం ఏమైందంటే దేవుని ఎదుటికి కరెక్ట్ ఆయన వచ్చేసరికే వచ్చేసాడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక లాభం పొందడానికి, ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి లాభం పొందడానికి మనం ఏం చేస్తాం? పొద్దున్న 5 గంటలకు నిద్ర లేసి తొందరగా పోయి వాడి కాడ కూర్చొని ఉంటాం. ఇప్పుడు ఆయన దగ్గర మనము ఈ లాభం పొందుకోవాలని. మందిరంలోకి వచ్చేటప్పటికి ఇదేముందిలే, ఏం కాదులే, ఇబ్బంది లేదులే, 11 పోయినా దేవుడు ఏమనలే అని. కానీ ఈ మోకాల్లోనే ఈ కుష్ఠరోగి బాగుపడడానికి కారణం ఏమైందంటే కరెక్ట్ టైం మెయింటైన్ చేశాడు. దేవుడు వెళ్తా ఉన్నాడని కనుక్కొని టక్కున వచ్చేసి దేవుని దగ్గర ఎదుట నిల్చొని మోకాల్లోని ప్రార్థన చేశాడు. స్కూల్లోకి చిన్న పిల్లలు వదిలిపెట్టడానికి పోయినప్పుడు 8 గంటలకు స్కూల్ అంటే 10 గంటలకు మనం వదిలిపెట్టినామనుకో, ఒక రోజు అంటే చూస్తాడు. రెండో రోజు ఏం చేస్తాడు? ఆయన బయటకు తరిమేస్తాడు. పోరా నాయన, నిన్ను చూసి ఇంకొకటి చెడిపోతాడు. ఒక వారం అట్లా లేట్ చేసినామనుకో ఏం చేస్తాడు హెడ్ మాస్టర్? నాయన నువ్వు లేట్గా వస్తే వద్దు, లేదా స్కూల్ అన్నా మారంటాడు. ఈడ మనం అట్లా చెప్పం, కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. మన హెడ్ మాస్టర్ ఎవరు? దేవుడు. మన హెడ్ మాస్టర్ చూస్తూ ఉంటే అయితే ఆయన చూస్తూ ఉండాలి, ఇప్పుడు ఏం సమాధానం ఇబ్బంది లేదులే, నిదానంగా పోదాంలే అనుకుంటా ఉండొచ్చు మనం. కానీ మనం ఆ విధంగా చేయకూడదు. దేవుడు టైంకి మెయింటైన్ చేయడం మనం ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన దగ్గర కరెక్ట్ టైంకు మోకాళ్ళు ఉండడానికి సిద్ధపడతామో దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మన పైన దేవుని కరుణ ఉంటుంది. హల్లెలూయా.